2029లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి లైఫ్ అండ్ డెత్ లాంటివి. అటువంటిది ఎలాగైనా 29లో గెలవాలనే తీవ్ర ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ధనబలం కానీ అంగబలం కానీ 40% ఓటింగ్ బలం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అంటే ఇక్కడ ప్రధానంగా కనపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ కాపు సామాజిక వర్గం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రేపు చేయబోయేది ఏంటంటే తాను అధికారంలోకి రావడానికి ఎంతటి త్యాగానికైనా ఆయన ఒడిగడతాడనేసి మనకు తెలుస్తా ఉంది. అదేంటంటే రేపు 2029కి ఎన్నికల్లో గెలుపొందేదానికి ఆయన ఒక బ్రహ్మాస్త్రాన్ని వదులుతున్నాడు. ఏమిటంటే వైసీపీ పార్టీని గెలిపిస్తే మొదటి 2 సంవత్సరాలు సీఎంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నేను ఇవ్వబోతున్నాను అనేసి కూడా ఆయన ప్రకటించే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే మొన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించి మొత్తం సాలిడ్ గా పవన్ కళ్యాణ్ జనసేన కూటమి వైపు సాలిడ్ గా టర్న్ అయింది సామాజిక వర్గం. దాంతో వైసీపీకి ఓటమి అనేది చూసింది. ఒక రకంగా చెప్పాలంటే అంతో ఇంతో కాపు సామాజిక వర్గం కూడా వైసీపీ పార్టీ వైపు ఉన్నది వాస్తవం. కానీ ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ టార్గెట్ పవన్ కళ్యాణ్ ఇష్యూస్ కొంచెం అవి ఎక్కువగా చేయటం వల్ల ఏమైందంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా డైవర్ట్ అయింది. ఇప్పుడు 29లో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి అధికారం కావాలంటే కాపు సామాజిక వర్గాన్ని అడాప్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఎంతటి త్యాగానికైనా అధికారంలోకి రావడానికి ఆయన సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఆయన నెక్స్ట్ చేయబోయే ఎన్నికల ముందు చేయబోయే ప్రతిపాదన ఏమిటంటే కాపు సామాజిక వర్గానికి ఇంతవరకు ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉండేసి 29లో చంద్రబాబు ఉండాలి 29లో చంద్రబాబు ఉండాలి అనేసి ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడు. నాకు అనుభవం లేదు అని ప్రకటిస్తూ వస్తున్నాడు. దీంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడంటే ఎలాగూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ లేదు అని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి వైసీపీ పార్టీని గెలిపించండి, మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత నాది, నేను వైసీపీ పార్టీ గెలుస్తానే మొదటి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే నేను ఇవ్వబోతున్నాను అని జగన్మోహన్ రెడ్డి కనుక ప్రకటిస్తే అది ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇరకాటంలో పడే అవకాశం ఉంది. రేపు ఇదే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇదే డిమాండ్ని వీళ్ళ ముందు ఉంచుతారు. పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతారు, అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నిస్తారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలుస్తూనే 2 సంవత్సరాలు సీఎంగా కాపు సామాజిక వర్గాన్ని వ్యక్తికి ఇస్తారంటున్నాడు, మీరెందుకు ఇవ్వరు అని చంద్రబాబు నాయుడు అడుగుతారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నీకు చంద్రబాబు నాయుడు ఎట్లాగూ సీఎం పోస్ట్ లో నీకు షేర్ ఇవ్వలేదు కదా, నువ్వు కూటమిలో ఉండేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి నువ్వు ఉంటే ఎట్లా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మొదటి దఫానే 2 సంవత్సరాల పాటు సీఎం చేస్తానంటున్నారు కదా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, నువ్వు చంద్రబాబు నాయుడు నీకు చంద్రబాబు నాయుడు అన్నా షేర్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు షేర్ ఇవ్వకపోతే కనుక పవన్ కళ్యాణ్ షేర్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి షేర్ ఇస్తాడు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి మేము మద్దతు ఎందుకు ఇవ్వకూడదు అని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా రేపు జగన్మోహన్ రెడ్డి మొదలబోయే అస్త్రం కూటమిలో అండ్ పవన్ కళ్యాణ్కు చంద్రబాబును మధ్య ఒక ఇరకాటాన్ని ఒక సంకటాన్ని క్రియేట్ చేసేట్లుగా మనం అనుకోవాలి. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా 29లో ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఒకవేళ అధికారంలోకి రాలేని పక్షంలో తన భవిష్యత్తు తన పార్టీ భవిష్యత్తు ఏంటనే విషయం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి తెలుసు. కాబట్టి దానికోసం ఆయన ఇంత త్యాగానికైనా
చేసి ఆ ముఖ్యమంత్రి పదవి అనేది దాంట్లో కూడా దాన్ని కూడా త్యాగం చేసి ఏదైతే నన్ను వ్యతిరేకించి మొన్న అయితే ఘోరం ఓటమికి కారణమైన కాపు సామాజిక వర్గం ఏవైతే ఉందో దానిని అడాప్ట్ చేసుకోవటానికి ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఆ అవకాశం నేను ఇస్తున్నాను, వైసీపీ పార్టీ ఇస్తుందని గట్టిగా చెప్పడానికి ఈ పదవీ త్యాగానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఆయన ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు ఏ సమయంలో ప్రయోగిస్తాడనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా కూడా ఈ ఆలోచనతో ముందు అడుగు వేయటం ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన ఈ రెండు వర్గాలే సీఎం పోస్టును అనుభవించాయి. ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గం ఆ సీఎం పదవిని అనుభవించిన పరిస్థితులు లేదు. కాబట్టి ఈ అవకాశము జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇచ్చినట్లు అవుతుంది. అట్లాగే కూటమిలో ఒక అరజని సృష్టించి చంద్రబాబు ముందు అంటే ఇక్కడ కాపుల పైన తుపాకీ పెట్టి చంద్రబాబును కూటమిని టార్గెట్ చేసే విధంగా, చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దామనే విధంగా, చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీని ఇరుకుని పెట్టే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గము సీఎం కావాలనేసి గతంలో ప్రజారాజ్య పార్టీ స్థాపించిన చిరంజీవి గారు తదుపరి ఆయన ఎట్లా దాన్ని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేయడం, తరువాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడము సక్సెస్ కావటము. కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసి తనకు సీఎం అయ్యే అర్హత లేదు, సీఎం అయ్యే అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు సీఎం కావాలనేసి ఆయన కూడా ప్రకటిస్తుండే సరికి కాపు సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఆలోచన లేదేమోనే భావన కలిగింది. ఎలాగైనా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎంగా చూడాలనే కాపు సామాజిక వర్గం కోరిక జగన్మోహన్ రెడ్డి రూపంలో రేపు గనక జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఈ మాట కనుక వస్తే కాపులు చాలా వరకు వైసీపీ వైపు, జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీ అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి తనకున్న ఓట్ బ్యాంక్ 40% ఈ కాపు సామాజిక వర్గం యాడ్ అవుతే అది తప్పకుండా వైసీపీ పార్టీని అధికారంలోకి తెస్తుందనే భావన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కాబట్టి ఆయన ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎన్నికల ముందు కానీ లేదా ఒక ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందు కానీ ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ప్రకటించి కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వదిలే ఈ బ్రహ్మాస్త్రం కూటమిలో కాపు అండ్ కమ్మ అండ్ కాపు, జనసేన అండ్ టీడీపీ పార్టీల మధ్య కొంచెం అలజడిని రేపేలా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇయ్యబోయే ఈ స్టేట్మెంట్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు కుదిస్తుందని మనం